హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాల్టి సెషన్లో మనం ఫైనల్లీ తెలంగాణ ఎంసెట్ స్టూడెంట్స్ కి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది ఫర్ ఫార్మసీ, బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఇంకా బయోటెక్నాలజీ కోర్సెస్ కోసం. సో ఎప్పటి నుంచి చాలా మంది స్టూడెంట్స్ ఎదురు చూస్తున్నారు, చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, కామెంట్స్ పెడుతున్నారు, సార్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. మీకు అందరికీ గుర్తుంటే నేను అన్నాను ఇంకొక 10 days లో మినిమం స్టార్ట్ అయిపోతుందని. 10 to 12 days టు వన్ వీక్ ముందు ఎప్పుడైతే చేసామో ఒక 10 days లో మీకు స్టార్ట్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. బై ద ఎండ్ ఆఫ్ మంత్ మాక్సిమం స్టార్ట్ అయిపోతుంది, లేదంటే నోటిఫికేషన్ అయినా ఇస్తారని చెప్పాను. సో ఫైనల్లీ ఆ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో మనం మాట్లాడుకుందాం, దీని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం, ఎండ్ టు ఎండ్ మాట్లాడుకుందాం. మీకు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ లో ఒక్కొక్క డీటెయిల్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం, సో దట్ మీకు ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. సో ఇప్పుడు క్లియర్ గా ఇక్కడ చెప్పేశారు. ఓకే, ఎవరెవరైతే స్టూడెంట్స్ ఓకే టీఎస్ ఎంసెట్ 2023 రాశారో బైపీసీ స్ట్రీమ్ త్రూగా, వాళ్ళు బి ఫార్మసీ, ఫార్మ్ డి, ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, ఓకే, ఇంకా బయోమెడికల్ ఇంజనీరింగ్, ఇంకా బయోటెక్నాలజీ కోర్సెస్ లోని అడ్మిషన్ కోరుకుంటున్నారు. వాళ్ళ కోసం మేము ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇచ్చాము. వాళ్ళ కోసం స్లాట్ బుకింగ్ ఎట్లా ఉంటుంది, దాని తర్వాత మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఉంటాయి, వెబ్ ఆప్షన్స్ అయిన తర్వాత అలాట్మెంట్ ఎలా ఉంటుంది, అలాట్మెంట్ అయిన తర్వాత ఇంకో ఫైనల్ ఫేజ్ ఉంటుంది, దాని తర్వాత స్పాట్ అడ్మిషన్స్, అన్నిటి గురించి క్లియర్ గా ఈ నోటిఫికేషన్ లో డీటెయిల్స్ ఇచ్చారు. సో 1 by 1 మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఇంటర్లో మార్క్స్ ను ఎలాగో మీకు తీసుకోలేదు, తెలంగాణలోని, ఆంధ్రాలో అయ్యింది కానీ తెలంగాణలో ఇంటర్ మార్క్స్ తీసుకోలేదు. కానీ మినిమం ఇంటర్లో మీరు గ్రూప్ సబ్జెక్ట్స్ లోని ఓసీ క్యాండిడేట్స్ అయితే 45%, ఇంకా అదర్స్ అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్, ఇంకా పీడబ్ల్యూడి క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 40% మినిమం ఉండాలి. మీ ఇంటర్లో గ్రూప్ మార్క్స్ మెయిన్లీ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం కలిపితే మీకు 45% వచ్చి ఉండాలి. ఓసీ అయితే 40% వచ్చి ఉండాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత ఇప్పుడు ఫర్దర్ మనం వెళ్తూ, ఓకే, ఈ క్యాలిక్యులేషన్ అనేది మీరు ఆల్రెడీ చేసుకునే ఉంటారు. సో నో నీడ్ టు వరీ, ఇప్పుడు దాని గురించి పెద్ద డిస్కషన్ అవుతూ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం 1 by 1. ఇప్పుడు మీకు కౌన్సిలింగ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 2nd September కి స్టార్ట్ అవుతుంది. ఇట్స్ గోయింగ్ టు స్టార్ట్ ఆన్ 2nd of September. 2nd September కి మీకు స్టార్ట్ అయ్యి 2nd September నుంచి 3rd September 2 రోజులు ఇస్తారు. ఈ 2 రోజుల్లో మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తారు, ప్రాసెసింగ్ ఫీజుని పే చేస్తారు, స్లాట్ బుకింగ్ చేసుకుంటారు హెల్ప్ లైన్ సెంటర్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ ఏదైతే ఉందో దానికోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు. ఓకే, స్లాట్ బుకింగ్ అయిన తర్వాత ఓకే డేట్ అండ్ టైం ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు అటెండ్ అవుతారు. మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు హెల్ప్ లైన్ సెంటర్ లోనే వెళ్ళి చేయాలి. ఆన్లైన్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరగదు, అక్కడికే వెళ్ళి చేసుకోవాలి. రెండోది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా 4th నుంచి స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకి. ఓకే, 4th ఇంకా 5th కి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. సో చాలా ఫాస్ట్ గా అవుతుంది జరిగేది ఏదో ప్రాసెస్. సో యూ హ్యావ్ టు బి వెరీ క్విక్ అండ్ వెరీ ఫాస్ట్. మీరు కొంచెం కూడా స్లో అవడానికి పనికిరాదు. అన్ని సర్టిఫికేట్స్ ఏమున్నా కూడా మీరు, నేను చెప్పేసిస్తాను ఏ సర్టిఫికేట్స్ మీకు తీసుకొని పెట్టుకోవాలో. అవన్నీ సర్టిఫికేట్స్ రెడీగా పీడిఎఫ్ ఫార్మాట్ లో తీసుకొని రెడీగా, అంటే ప్రింట్అవుట్ అయినా ప్రింట్అవుట్ ఒకటి తీసుకొని, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒకటి ఎక్స్ట్రా 2 కాపీలు ప్రింట్అవుట్స్. ఇప్పుడు మీ దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్ ఉంచుకొని ఏవైతే ఫోటో కాపీస్ ఉన్నాయో, జెరాక్సెస్ ఉన్నాయో 2 కాపీస్ జెరాక్సెస్ ఎప్పుడైనా తీసుకొని పెట్టుకోండి. దేనికైనా పనికి వస్తుంది, అక్కడ సబ్మిట్ చేయడానికైనా దేనికైనా ఉంటుంది. ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవడంలో తప్పులేదు, తీసుకొని డెఫినెట్లీ పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయంటే 4th నుంచి 7th కి, 4వ సెప్టెంబర్ నుంచి 7వ సెప్టెంబర్ వరకు మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. ఓకే, క్లియర్? వెబ్ ఆప్షన్స్ 7వ తారీఖు వరకు అయిన తర్వాత 7వ తారీఖు మీరు ఫ్రీజ్ చేస్తారు. 7వ సెప్టెంబర్ కి ఫ్రీజ్ అయిన తర్వాత అలాట్మెంట్స్ అనేవి 11వ తారీఖు వరకు మీకు అలాట్మెంట్ లిస్ట్ అనేది ఇచ్చేస్తారు. ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్ ఇస్తారు 11కి. దాని తర్వాత మీరు నెక్స్ట్ 11వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు, 11th నుంచి 14th వరకు మీకు ఆప్షన్స్ ఇస్తారు. దేనికోసం? ట్యూషన్ ఫీ మీరు పే చేయడం కోసం. మీరు ట్యూషన్ ఫీ పే చేయాలి. ఓకే, ఇంకా వెళ్ళి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి, వెబ్సైట్ త్రూగా చేయాలి ఇది. దాని తర్వాత ఫైనల్ గా ఇది అయిన తర్వాత ఎవరైతే సీట్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది బై ది 11th of September. ఓకే, ఇప్పుడు ఈ 11th of September లోని ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత కొన్ని సీట్లు మిగిలి ఉండొచ్చు, లేదంటే కొంతమంది స్టూడెంట్స్ యాక్చువల్గా డిజైరస్ గా లేరు, నాకు వేరే చోట సీట్ కావాలనుకుంటున్నారు, వాళ్ళు నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారు. సో ప్రిఫరబుల్లీ చూసుకున్నట్లయితే దాని తర్వాత 17th నుంచే మీకు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందులో ఫస్ట్ 17th కి మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, మళ్ళీ 18th కి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి, 17th to 19th మళ్ళీ వెబ్ ఆప్షన్స్ మీరు వాడతారు, 19th కి మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు 19th సెప్టెంబర్ కి. దాని తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. 23rd September కి లిస్ట్ వస్తుంది. ఇది ఫైనల్ ఫేజ్ అలాట్మెంట్ లిస్ట్, దీని తర్వాత ఇంకో అలాట్మెంట్ లిస్ట్ రాదు. సో దీంట్లో మీ పేరు వచ్చినట్లయితే మీరు వెళ్ళి డెఫినెట్లీ మళ్ళీ రిపోర్ట్ చేయాలి వెబ్సైట్ త్రూగాను, ట్యూషన్ ఫీ అనేది కట్టాలి.
కట్టిన తర్వాత రిపోర్ట్ చేయాలి కాలేజ్కి. అది అన్నమాట. సో ఇక్కడ బేసిక్ ప్రొసీజర్ అంతా ఇంతే. ఫస్ట్ అయినా ఫైనల్ ఫేజ్ అయినా సేమే. ఫస్ట్ మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం హెల్ప్ లైన్ సెంటర్ వెళ్ళాలి. హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా నేను చూపిస్తాను. నో నీడ్ టు వరీ, ఐ షో యూ. దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ మీరు ఫ్రీజ్ చేసుకుంటారు. వెబ్ ఆప్షన్స్ నుంచి మీకు అంతా ఆన్లైన్ ఉంటుంది. ఓన్లీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడైతే వెళ్ళి చేయించుకుంటారో అదొక్కటే ఆఫ్లైన్, మిగతా అంతా ఆన్లైనే. ఓకే, ఒకసారి వెబ్ ఆప్షన్స్ మీరు ఫ్రీజ్ చేసుకున్న తర్వాత, ఫ్రీజ్ అయిన తర్వాత లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ ని బట్టి మీకు ఏదైతే కాలేజ్ అలాట్ అయిందో ఫర్ సపోజ్ ఆ కాలేజ్కి మీరు వెబ్సైట్ త్రూగానే రిపోర్ట్ చేయాలి. మేము వస్తాము అనేసి చేయాలి. ఇంకా ట్యూషన్ ఫీజు కూడా వెబ్సైట్ త్రూగా ఆన్లైన్ పే చేయాలి. ఒకసారి అయిపోయిన తర్వాత డైరెక్ట్గా వెళ్ళి కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. మీరు పే చేయకపోతే ట్యూషన్ ఫీజు, లేదంటే మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే వెబ్సైట్లో మీ సీట్ అనేది పోతుంది, ఫైనల్ ఫేజ్కి వెళ్ళిపోతుంది. అందుకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫైనల్ ఫేజ్ లో కూడా ఎవరైతే రిపోర్ట్ చేయట్లేదో, ఎవరైతే యాక్చువల్గా ఫర్ సపోజ్ ఎవరు వెళ్ళి జాయిన్ అవ్వట్లేదు ఆ పర్టికులర్ సీట్లో, ఏదైతే సీట్స్ మిగులుతాయో అవి స్పాట్ అడ్మిషన్స్ కోసం ఎలిజిబుల్ అయిపోతాయి. స్పాట్ అడ్మిషన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫీ రీఇంబర్స్మెంట్ ఉండదు. చాలా ఇంపార్టెంట్. మీరు ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చేసింది అంటే మీకు ఫీ రీఇంబర్స్మెంట్ అనేది ఉంటే మీకు వస్తుంది. ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిన తర్వాత స్పాట్ అడ్మిషన్స్ లో ఎవరికి ఫీ రీఇంబర్స్మెంట్స్ అనేవి ఉండవు. స్పాట్ అడ్మిషన్స్ లో ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి, పూర్తి ఫీజు తీసుకుంటారు. ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ కోటా లెవెల్ ఫీజెస్ ఉంటాయి ఇంకా దాంట్లో. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. అది అన్నమాట. ఇది బేసిక్ గా. ఓకే, ఇప్పుడు దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏంటి? ఏంటంటే జస్ట్ మినిట్ ఆగండి. ఒకసారి ఇది అయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది రిజర్వేషన్స్ అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను సర్టిఫికేట్స్ గురించి మాట్లాడబోతున్నాను, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇప్పుడు సర్టిఫికేట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి. 2 కాపీలు. నేను చెప్పాను మీకు ఆల్రెడీ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ తీసుకొని పెట్టుకోండి. ఒరిజినల్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. ఓకే, సో ఫస్ట్ TS EAMCET 2023 ర్యాంక్ కార్డు అది ఉండాలి. హాల్ టికెట్ ఉండాలి. ఎంసెట్ హాల్ టికెట్, ఎంసెట్ ర్యాంక్ కార్డు, దాని తర్వాత ఆధార్ కార్డు, దాని తర్వాత మీ SSC లేదంటే ఈక్వలెంట్ అదే SSC సర్టిఫికేట్ ఉండాలి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ది మెమో ఉండాలి మినిమమ్. దాని తర్వాత 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైతే మీరు చదువుకున్నారో స్టడీ సర్టిఫికేట్ ఉండాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఎక్కడైతే ఎంటర్ చేశారో అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఉండాలి. దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో అది మళ్ళీ ఉండాలి ఇఫ్ అప్లికేబుల్. మీరు ఇన్కమ్ కన్సెషన్ ఫీ రింబర్స్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారంటే దానికి తగ్గట్టు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. లేటెస్ట్ 2023-24 ఇవన్నీ లేటెస్ట్ కావాలి మీకు. ముందు చెప్తున్నాను, లాస్ట్ ఇయర్ ఇవ్వకండి, అక్సెప్ట్ చేయరు. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఆన్ ఆర్ బిఫోర్ 1st of January 2023, అంటే జనవరి 2023 కన్నా ఆ రోజైనా లేదంటే ఆ రోజు తర్వాతైనా, అంటే లాస్ట్ ఇయర్ 2022 డేట్ ఉన్నా కూడా వాళ్ళు అక్సెప్ట్ చేయరు. ఏ సర్టిఫికేట్ మీద గుర్తుపెట్టుకోండి. ఈడబ్ల్యూ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, కాస్ట్ సర్టిఫికేట్ కూడా అంతే సేమ్. దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ 7 years వరకు మీరు ఇక్కడ ఉన్నారు అనేసి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు నాన్ లోకల్ క్యాండిడేట్స్ వాళ్ళ ఓన్ ఏదైతే సర్టిఫికేట్ ఉందో దే కెన్ సబ్మిట్ వాళ్ళ రెసిడెంట్ సర్టిఫికేట్. ఇప్పుడు ఈ రెసిడెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉన్నదో క్యాండిడేట్స్ ఎవరైతే తెలంగాణలో 10 years లేదంటే అబౌవ్ ఉన్నారో వాళ్ళది రెసిడెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం చాలా అవసరం. లేదంటే వాళ్ళ పేరెంట్స్ అయినా ఎంప్లాయర్ సర్టిఫికేట్ ఇవ్వడం అవసరం. ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తున్నారో సెంట్రల్ యూనివర్సిటీస్, పబ్లిక్ సెక్టర్ కార్పొరేషన్స్, సో అక్కడ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారో దాన్ని బట్టి తగ్గట్టు సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం అవసరం. దాని తర్వాత మీ మైనారిటీ సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. PHC సర్టిఫికేట్స్, క్యాప్ సర్టిఫికేట్స్ ఇవన్నీ మీరు రెడీ పెట్టుకోండి ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది, ఓకే, ఇది బేసిక్ గా ఏంటంటే ఎవరైతే స్పెషల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళ కోసం స్లాట్ టైమింగ్స్ ఇవి, అంతే, ఇంకేం లేదు. మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ ఫేజ్ లోని యాక్చువల్ గా స్పెషల్ కేటగిరీస్ కి ఎలాంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మరి ఉండవు అనేది అందుకే అంటున్నారు. ఇంకోటి ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎలా చేస్తారు ఏమిటనేది దాని మీద స్పెసిఫిక్ గా ఇంకొక సెషన్ ఎలాగో చేస్తాను. సో నో నీడ్ టు వరీ. అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వీటన్నిటి ఏంటంటే బేసిక్ గా తర్వాత మనం క్లియర్ గా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవ్వాలి. సో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అయినంత వరకు మనం వీ హ్యావ్ టు వెయిట్. ఓకే, అది అన్నమాట. ఇంకోటి ఏంటంటే మీరు అందరికీ ఫీజు ఎంత కూడా చెప్పేస్తున్నాను. ఫస్ట్ మీరు ఎప్పుడైతే ప్రాసెసింగ్ ఫీ, ఫస్ట్ స్లాట్ బుకింగ్ కోసం మీరు ప్రాసెసింగ్ ఫీ ఇస్తున్నారు కదా, అది SC ST క్యాండిడేట్స్ కి 600, ఇంకా మిగతా అందరికి 1200. SC STకి మాత్రం 600 అండ్ ఫర్ ఎవ్రీ వన్ ఎల్స్ 1200. దీంట్లో నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ టు డెబిట్ కార్డ్ అన్ని ఉన్నాయి పేమెంట్ ఆన్లైన్ కోసం. సో అది అన్నమాట. సో ఇది ఎప్పుడు మీకు ఓపెన్ అవుతున్నది అంటే మళ్ళీ చెప్పేస్తున్నాను, 2nd September 2023కి మీ స్లాట్ బుకింగ్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు నేను ఇప్పుడు ఏవైతే సర్టిఫికేట్స్ చెప్పానో అవన్నీ సర్టిఫికేట్స్ రెడీగా పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు అదర్ దాన్ దట్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది హెల్ప్ లైన్ సెంటర్స్ అన్నమాట.
హెల్ప్ లైన్ సెంటర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాని గురించి మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంతా ఏదైతే లిస్ట్ అంతా మీరు చూస్తున్నారో దిస్ ఇస్ ఫర్ హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. సో ఫస్ట్ హైదరాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ బెల్లంపల్లిలో ఉంది, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మల్లోని, మళ్ళీ పాలిటెక్నిక్ కాలేజ్ హైదరాబాద్ లో ఏదైతే మసాబ్ ట్యాంక్ దగ్గర ఉంది, మిగతా అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. ఓకే, మెచ్చాల్లో హైదరాబాద్ లో అలాగా బోల్డ్ అన్ని ఏముంటున్నాయి. స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీరు వెళ్ళి వెరిఫికేషన్ కోసం డేట్స్ అవైలబుల్ ఫర్ స్లాట్ బుకింగ్ అది కూడా ఇచ్చారు. నెంబర్ ఆఫ్ డేట్స్ 2 అన్ని చోట్ల 2 days, 4th ఇంకా 5th కే ఉన్నది. ఈ 4th కి 5th కి మీరు వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే అక్కడ కొన్ని చోట్ల ఇంకోటి ఏంటంటే చూడండి, ఈ 2 చోట్ల ఇచ్చేసారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మసాబ్ ట్యాంక్ దగ్గర వెళ్ళి స్పెషల్ కేటగిరీ వాళ్ళ స్టూడెంట్స్ కూడా అక్కడే చేసుకోవాలి వెళ్ళి, అదర్ దాన్ అదర్ క్యాండిడేట్స్. మిగతా వాళ్ళందరికీ అన్ని చోట్ల ఓకే. ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీ ఇంకా మైనారిటీస్ కి అన్ని చోట్ల ఉంది. ఓన్లీ స్పెషల్ కేటగిరీస్ లో ఎవరైతే ఉన్నారో, క్యాప్ సర్టిఫికేట్, డిఫెన్స్ లో, స్పోర్ట్స్ లో, ఎన్సీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మాత్రం గవర్నమెంట్ పాలిటెక్నిక్ మసాబ్ ట్యాంక్ దగ్గర మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. 2 రోజులకు ఉంటుంది, 4th and 5th. సో ఇక్కడ టోటల్ మీకు చూసుకున్నట్లయితే మీకు 20 ఉన్నాయి టోటల్ గా. ఓకే, వేరే వేరే హైదరాబాద్ లో అయితే మళ్ళీ కరీంనగర్ లో ఉన్నది, ఖమ్మంలోని, కొత్తగూడెంలో, మహబూబ్ నగర్ లో, వడపర్తి, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట బైపాస్ రోడ్ దగ్గర, దాని తర్వాత నిజామాబాద్, హనుకొండ, వరంగల్, ఇలాగా దగ్గర 20 ఉన్నాయి మీకు వెరిఫికేషన్ సెంటర్స్. సో మీకు నియరెస్ట్ వెరిఫికేషన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడికి మీరు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఓకే, బట్ 4th కైనా 5th కైనా స్లాట్ బుకింగ్ త్వరగా చేసుకోవాలి. ఒకసారి స్లాట్స్ బుక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేస్తుంది, మీరు రావచ్చు అనేసి కన్ఫర్మేషన్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఇవన్నీ బేసిక్ గా స్లాట్ టైమింగ్స్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మీకు స్లాట్ టైమింగ్స్ ఒక్కొక్క దగ్గర ఎలా ఉంటుంది అంటే మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఉంటుంది. 9 to 9:30 స్లాట్, 9:30 to 10 AM స్లాట్, 10 to 10:30 AM స్లాట్, ఇలాగా మీకు టోటల్ 1 to 3 బోల్డ్ అని స్లాట్స్ ఉన్నాయి. ఈ స్లాట్స్ అన్నిట్లని మీరు బుక్ చేసుకోవాలి. మార్నింగ్ 9 హాఫ్ అన్ అవర్ స్లాట్స్ అనమాట. ఈ హాఫ్ అన్ అవర్ లో మీ సర్టిఫికేట్స్ అన్ని వాళ్ళు వెరిఫై చేసేస్తారు. సో 9 o'clock నుంచి 6 o'clock వరకు ఈవినింగ్ మీకు స్లాట్ బుకింగ్స్ ఉన్నాయి. ఈ స్లాట్స్ లో ఏదో మీకు ఏ స్లాట్ ఫ్రీగా ఉన్నదో, మీకు ఏ స్లాట్ అవైలబుల్ గా ఉందో చూసుకోండి, బుక్ చేసుకోండి. 2nd September కి ఆ రోజు స్లాట్ బుకింగ్ ఓపెన్ అవగానే మళ్ళీ నేను మీకు వచ్చి ఎలాగో అప్డేట్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. దీంతో సంబంధించి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ఫైనల్ గా మీ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి సరిగ్గా చదవండి కూర్చొని నోటిఫికేషన్ అంతాను. మీకు ఇంకా టైం ఉన్నది. ఇవాళ ఇంకా 24th of August, మీకు 6 to 7 days ఉన్నాయి. ఈ 6 to 7 days హాయిగా తీసుకొని కూర్చొని ఫస్ట్ నోటిఫికేషన్ అంతా బిట్ బై బిట్ పూర్తిగా చదవండి. బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఒకసారి కౌన్సిలింగ్ స్టార్ట్ అవగానే అన్ని చాలా ఫాస్ట్ గా జరుగుతాయి, అస్సలు టైం లేదు. ఓకే, అది అనమాట. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. సో డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇంకా ఈ పర్టికులర్ ఏదైతే నోటిఫికేషన్ ఉన్నదో ఈ నోటిఫికేషన్ అనేది నేను కింద కమెంట్ సెక్షన్ లో డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను. ఇంకా స్లాట్ బుకింగ్ సెంటర్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే యాజ్ ఐ టోల్డ్ in the comment section. Bye champions, take care, have a nice day, bye.